ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా ఎంతవరకు నేను పాటలు ఎందు మాకు తోడుకున్న గొప్ప దేవ, జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరే మాకు తోడుకున్నాడు తండ్రి. మా స్తుతులను అంగీకరించిన దేవ, మా స్తుతులపైన ఆస్తులుండైన గొప్ప దేవ, ఈ సమయం అందనైన ప్రభు వాక్య భాగంలో కూడా నీ బిడ్డలమైన మాతో మాట్లాడి మమ్మల్ని ప్రభునైనా దెబ్బరలా చేయండి. నీ జీవితంలో నీకున్న మార్గంలో ప్రభా, నీ సత్యంలో మేము నడుచున్నట్లుగా ఈ రాత్రి ప్రభు నీ బిడ్డలమైన మా అందరితోనూ మాట్లాడండి తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘ బిడ్డలతో మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే మేము ఆనందిస్తాం, నువ్వు మాట్లాడితే మేము సంతోషిస్తాం, నువ్వు మాట్లాడితే మా హృదయాలు దెబ్బరలుతాయి కనుక తండ్రి, ఈ రాత్రి నీ బిడ్డలమైన మాతో మాట్లాడమని నిలబడిన దాసుని మరుగుపరచండి. నీ దాసుని ముఖాంతంలో వచ్చి మీరే మాట్లాడి, నీ దాసుని బోరగా మీరే మాట్లాడండి తండ్రి. వెనగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయమని ఈ స్థలమంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి శనివారపు ప్రార్థన కూడిక మనము దేవుని సన్నిధానంలో దేవునితో మనం గడపడానికి, దేవునితో మనం నడవడానికి ప్రభు మనకి ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ గతించిన 8 మాసాలు దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచారు. 9వ మాసంలో సెప్టెంబర్ మాసంలో మనం ప్రవేశించడానికి ప్రభు కృప చూపించారు. ఈ రోజులు చూడనటువంటి వారు భూమి మీద అనేక మంది ఉన్నప్పటికీ దేవుడు తన కృప చేత మనలను ఇటు రీతిగా ఆయన సన్నిధానంలో ఉండడానికి ప్రభు చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మనం ఈ రాత్రి ఒక మాటను మనము చదువుదామంటే మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూద్దాం. 9వ అధ్యాయము 28వ వచనాన్ని. యేసు ప్రభు వారు ఒక ఇంట ప్రవేశించినప్పుడు తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. చాలండి, దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఈ రాత్రి శనివారపు ప్రార్థన కూడుక కనుక ఈ ప్రార్థన కూడుకలో ప్రార్థనాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది ప్రియదినములారా. ఏమిటి అంటే, అన్నిటికీ మిన్న ప్రార్థనే, అన్నిటికన్నా ప్రార్థనే మిన్న. ప్రార్థన అనేటువంటి సబ్జెక్టులో, అంశంలో ఒక పాట కూడా ఉంటుంది, అన్నిటికన్నా ప్రార్థనే మిన్న. బైబిల్ చెప్పినటువంటి మాట ఇదని ఒక భక్తుడు చక్కని పాట రాస్తాడు. ప్రియదేని బిడ్డలారా, మన జీవితాల్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న కాలంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటమ్మా మనకి, మన కుటుంబాల్లో? అమ్మా, డబ్బు. డబ్బు లేకపోతే ఏం పని చేస్తారమ్మా మీరు? ఆరోగ్యం అన్నది తర్వాత. ఆరోగ్యం కొనుక్కోవాలన్నా డబ్బు కావాలి, తినాలన్నా డబ్బు కావాలి, నివసించాలన్న డబ్బు కావాలి, ఇల్లు కట్టుకోవాలన్న డబ్బు కావాలి. దేనికైనా మనకి ఈ రోజున ప్రాముఖ్యమైనది ఏమిటో తెలిసింది. ప్రతి మానవునికి డబ్బు ప్రధానమైనది. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఈ డబ్బు కంటే, జీవితాల కంటే, ఆరోగ్యాల కంటే, వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, అన్నిటికన్నా మిన్న ప్రార్థన అని బైబిల్ మనకే తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మానవుని జీవితంలో ఎక్కువగా కావాల్సింది ఏమిటంటే, ఈ రోజులో డబ్బుని మనం అనుకుంటాం కానీ డబ్బు కాదని ప్రధానం. దేవుని సన్నిధానంలో ప్రార్థన చాలా శ్రేష్టమైనది. అన్నిటి విషయాలలో కూడా మనం జయం పొందుకోవాలంటే ప్రార్థన చాలా శ్రేష్టమైనది. ప్రభువుని ఎదుర్కోవాలంటే, ప్రభువుని దర్శించాలంటే, ప్రభువు మనకున్నటువంటి అక్కరతలు అవసరం తీర్చాలంటే ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉంటాం. బైబిల్ చెప్పే మాట ఏంటంటే, అన్నిటికంటే ప్రార్థన మిన్న. మామూలుంది, అన్నిటికంటే ప్రార్థన మిన్నే. కానీ
ప్రార్థన కంటే ముఖ్యమైనది కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు దేవుడు మనకు తెలియజేశాడు. మనకి ఏదైతే కావాలో దాన్నే తీసుకుంటాం, మనకి ఏదైతే అవసరమో దాన్నే తీసుకుంటాం. దేవుడు ప్రార్థిస్తే నీ అవసరతలన్నీ తీరుస్తానన్నాడు కనుక నేను ప్రార్థన చేస్తాను, అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడని ఆ ప్రార్థన ఒకటే మనం ప్రాముఖ్యంగా పెట్టుకుని, ప్రార్థన ఒకటే ప్రామాణికంగా పెట్టుకుని ప్రార్థన చేయడానికే మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఈ ప్రార్థన కంటే ప్రాముఖ్యమైన విషయాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో అనేకమని చెప్పాడు దేవుడు. నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించాలంటే, నీ ప్రార్థనకు జవాబు రావాలంటే, నీ ప్రార్థన నెరవేరాలంటే చాలా విషయాలు దేవుడు బైబిల్లో చెప్పాడు. అందులో ఇటువంటి కొన్ని విషయాలు ఈ రాత్రికాల సమయం ముందు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ప్రభుని ఎదుర్కోవాలంటే, ప్రభు మన ప్రార్థన ఎదుర్కోవాలంటే ప్రార్థన చేస్తే సరిపోతుంది. పెదవుల నుంచి వచ్చే ప్రార్థన చేస్తే చాలదు, హృదయంలో నుంచి ప్రార్థన రావాలి. ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించేదిగా ఉండాలనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. అందుకే మనం చదవబడినటువంటి లేఖన భాగంలో మనము చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, చాలా శ్రేష్టమైన విషయం మన 27వ వచనం చూడండి. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మును కనుకరించమని కేకలు వేసిరి. ఎవరన్నారండి? గుడ్డివారు యేసు ప్రభువు ఆ త్రోవన వెళుతున్నాడని గమనించి గుర్తించి యేసు ప్రభు వారు అడుగుతున్నారు, దావీదు కుమారుడా మమ్మలను కరుణించు అని కేకలు వేస్తున్నారు. దేవుని వాళ్ళకున్నటువంటి అవసరం ఏంటి? పుట్టుకతోనే గుడ్డివారుగా పుట్టారు, పుట్టుకతోనే అంధులుగా పుట్టారు, పుట్టిన కాడ నుంచి కూడా లోకాన్ని చూడలేదు, పుట్టిన దగ్గర నుంచి తనకున్న రంగు కానీ, తనకున్న వస్త్రాల యొక్క రంగు కానీ, తల్లిదండ్రులు కానీ, ఉన్నటువంటి ప్రదేశాన్ని కానీ, ప్రాంతాన్ని కానీ చూసేటటువంటి అర్హత లేకుండా వారు భూమి మీద పుట్టారు కనుక వారికున్న కోరిక, అవసరత, యేసు ప్రభువు వారు నా కన్నులు ముడితే నాకు కన్నులు దయచేస్తే మాకు ఈ లోకాన్ని చూసే భాగ్యం ఉంటుంది, తల్లిదండ్రులు చూసే భాగ్యం ఉంటుంది, మేము నివసిస్తున్న ప్రాంతం చూసే భాగ్యం ఉంటుంది కనుక నజరేయుడైన యేసు మమ్ములను కనికరించు అని వారు కేకలు వేశారు. చుట్టుపక్కల శిష్యులుగా ఉన్నటువంటి వారు, యేసు ప్రభుత్వం ఉన్నటువంటి వారు వీళ్ళు కేకలేస్తుంటే వీరేమనుకోరో తెలుసా? అరే ఊరుకుంటారా బాబు, కేకలేకండిరా, ఆయన దారంటూ వెళ్తున్నారా, ఎందుకురా కేకలేస్తున్నారని వారిని అనుసరం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈయన లోపలికి వెళ్ళిన తర్వాత, ఒక ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డు వారు ఆయన వద్దకు వచ్చారు. గుడ్డివారు ఏం చేశారు? ఎవరో సాయం తీసుకుని యేసు ప్రభు ఉన్నట్టు ప్రాంతానికి వచ్చారు. యేసు ప్రభు వారు వారిని ఒక ప్రశ్న వేస్తున్నాడు అండి. యేసు ప్రభు వారు వారిని ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమని ప్రశ్న వేస్తున్నాడు? ఆయన ఎంట ప్రవేశించిన తర్వాత గుడ్డివారు ఆయన వద్దకు వచ్చారు. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని యేసు ప్రభు ప్రశ్న వేశారు. వారేమంటారు తెలుసా? ప్రభా నమ్ముతున్నాం కనుకనే తొడుగుంటూ నీ దగ్గరికి వచ్చాము, నమ్మకం ఉంది కనుకనే కదా నిన్ను అడుగుతున్నా, నువ్వు చేస్తావని. నమ్మకం లేకపోతే మేము అడగం. ఈ రోజున ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధానికి వచ్చేవారు ఎలాగ రావాలంటే అండి, నమ్మకంతో రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నమ్మకానికి బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటో తెలుసండి? విశ్వాసము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నమ్మకానికి ఉన్నటువంటి నిర్వచనం బైబిల్ చెప్పేది ఏంటంటే, దీనినే విశ్వాసము అని పరిశుద్ధ గ్రంథములో మనకు తెలియచేయబడుతుంది. విశ్వాసము లేకుండా దేవునిని ఎవరు కూడా చేరలేరు. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేరు, విశ్వాసము లేకుండా దేవుణ్ణి చూడలేరు, విశ్వాసము లేకుండా నీ ప్రార్థనకు ఫలితం కూడా రాదు అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. అందుకే యేసు ప్రభువు వారు ప్రశ్న వేశారు. మొట్టమొదటిగా నీ ప్రార్థన ఆలకించాలి, నీ ప్రార్థనకు జవాబు రావాలి, నీ ప్రార్థన నెరవేర్చబడాలంటే మొట్టమొదటిగా నువ్వు ఏం కలిగి ఉండాలి తెలుసా? దేవుని దగ్గర విశ్వాసాన్ని నీవు కలిగి ఉండాలి. చేస్తే చేస్తాడులే, ఇస్తే ఇస్తాడులే, చేద్దాం, చేస్తే ఎప్పుడుగో అప్పుడుగో అడుగుతూ ఉంటాడు కదా. యేసు ప్రభువు వారు ఒక మాట అంటారు, మీరు దొరికేంత వరకు అడగండి, కలిగేంత వరకు అడగండి, మీరు పొందుకునేంత వరకు కూడా అడగండి, విసుగుగా అడగండి అని యేసు ప్రభువు వారు ఉదాహరణ కూడా చెప్పాడు. ఒక స్నేహితుడు తన స్నేహితుడి ఇంటికి వచ్చినప్పుడు వేరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి రొట్టెలు అడగడానికి వెళ్ళాడు. రొట్టెలు బదులు అడగడానికి వెళ్ళినప్పుడు వాడు పడుకున్నాడు. స్నేహితుడు పడుకున్నాడు, నిద్రపోతున్నాడు, పిల్లలతో పడుకున్నాడు, లేకలేనని చెప్పాడు. అయినా కానీ మాటికి అడుగుతూ ఉన్న తన స్నేహితుడు అడుగుతున్నాడు కనుకని ఏం చేస్తాడు? లెగిసి వచ్చి తనకు
రొట్టెలు ఇచ్చాడు. అంటే మాటి మాటికి అడగడం వల్ల నీ కోరిక నెరవేరుతుందని యేసుప్రభువు వారు చెప్పారు. బాగానే ఉంది, నెరవేరుతుంది. కానీ ఈ నెరవేరేటటువంటి అంశంలో మనకు ఉండవలసింది ఏంటో తెలిసింది, ప్రాముఖ్యంగా విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియమైన బిడ్డలారా, పక్షవాతం గల వాడిని మంచం మీద పట్టుకుని యేసుప్రభువు వారి దగ్గర తీసుకురావాలని వచ్చారు వారు. యేసుప్రభువు వారు కూర్చున్నటువంటి ఇంటి ముందు అనేక మంది జనం ఉంటే ఆ జనాన్ని తోసుకుని వెళ్ళడానికి వీలు లేకపోతే ఎందుకు లేరా ఈయన అక్కడ దాకా తీసుకెళ్ళి ఈ రద్దీలో తీసుకెళ్ళడం అంత అవసరమా, మనం ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనుకోకుండా స్నేహితులు ఏం చేశారు, ఇంటి పైకి ఎక్కి పెంకులు తీసి యేసుప్రభువు వారు కూర్చున్న చోటకి ఆ మంచమును 4 తాళ్లతో దింపినప్పుడు యేసుప్రభువు వారు వారిలో చూసినటువంటి నలుగురు స్నేహితుల్లో చూసినటువంటి కార్యం ఏమని చెప్పాడు యేసుప్రభువు వారు, వారి విశ్వాసమును చూసి అన్నాడు యేసుప్రభువు వారు. ఏం చూస్తాడండి? విశ్వాసాన్ని చూస్తాడు దేవుడు. నీ జీవితంలో అటువంటి విశ్వాసం ఉందా? నీ జీవితంలో అటువంటి నమ్మకం ఉందా? దేవుడు నాకు జరిగిస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని కనుక నువ్వు కలిగి ఉంటే, ప్రగాఢమైన విశ్వాసం, అపనమ్మిక కాదండి. విశ్వాసంలో కూడా పరిపూర్ణమైన విశ్వాసం ఉంటుంది, కొద్ది విశ్వాసం ఉంటుంది, అర విశ్వాసం ఉంటుంది, పూర్తి విశ్వాసం కూడా ఉంటే, ప్రగాఢమైన విశ్వాసాన్ని కనుక నీవు కలిగి ఉంటే నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు అద్భుత కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రార్థన ముఖ్యమే. ప్రార్థనకు విశ్వాసాన్ని నీవు జత చేయాలి. ఆ ప్రార్థనకు విశ్వాసాన్ని జత చేసినప్పుడు ఆ విశ్వాసం అనేటువంటి ప్రార్థన దేవుని సన్నిధానంలోకి వెళ్ళి దేవుని సన్నిధానంలో నీకు గొప్ప కార్యాలు చేస్తారని ప్రభువు వారికి తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. చూడండి 29వ వచనం చూడండి. వారు నమ్ముచున్నాం ప్రభు అని ఆయనతో చెప్పారు. అప్పుడైనా వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చెప్పున మీకు కలుగునుగాక. ఏ నమ్మిక చెప్పున? నేను ముట్టడం వల్ల కాదు, నేను చేయవేయడం వల్ల కాదు. ఎలాగ కలుగుతుంది మీకు దృష్టి? మీ నమ్మిక చెప్పున మీకు కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన ముఖ్యమే, అన్నిటికంటే ప్రార్థన మిన్న. కానీ ప్రార్థనకు కూడా మిన్నైనది ఒకటి ఉంది. ఏంటో తెలిసి మొట్టమొదటిది విశ్వాసం అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మొట్టమొదటి విషయం. రెండో విషయాన్ని కూడా మరి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుతాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనములో యెహోషువ గ్రంథం, దయచేసి క్షమించండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. గత 2 నెలల క్రితం మనము దాన్ని ముగించుకున్నాం. యెహోషువ గ్రంథాన్ని 7వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే యెహోషువ గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. చదవండి 10వ వచనం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. యెహోవా దేవుడు యెహోషువతో ఇలా అంటున్నాడు, లెమ్ము, నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందు. ఇశ్రాయేలీలు పాపం చేస్తున్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపథమైన దానిని కొంత తీసుకుని దొంగిలి బొంకి తన సామానులో ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువులతో వెనుకకు తిరిగిరి. ప్రియమైన బిడ్డలారా, యెహోషువ ఏం చేస్తున్నాడు? దేవుడు వచ్చా ఎలాగా ఏంటి అలాగ మోకరించి కూర్చున్నా, తలగా కింద పెట్టి కూర్చున్నా, ఎందుకు దుఃఖిస్తున్నావు, ఎందుకు కన్నీరు గారుస్తున్నావు అని యెహోషువ ఏం చేస్తుంటే దేవుడు పలికాడు అక్కడ. యెహోషువ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నువ్వు నడిపిస్తేనే నడిపించుకుంటూ వచ్చాము, నువ్వు రమ్మంటేనే మేము వచ్చాము, ఐగుప్తులో వచ్చి మోషే ద్వారా మమ్మల్ని విడిపించావు, ఇశ్రాయేలు జనాంగంగా మమ్మల్ని స్థిరపరచావు, బలపరచావు. ఇప్పుడేంటి ప్రభు, శత్రువుల చేతిలో మేము ఓడిపోవడం ఏంటి, శత్రువుల చేతిలో మేము నశించిపోవడం ఏంటి, శత్రువుల చేతిలో మేము అపజయం పాలవడం ఏంటి, ఎందుకు జరిగింది ప్రభు అని ముఖాన్ని నేలకు మోపి కన్నీరు విడుస్తూ తూళ్ళు పోసుకుని బట్టలు చింపుకుని యెహోషువ అక్కడ ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్తా, అలాగా ఏం ప్రార్థన చేస్తానువా? యెహోషువతో ఏమన్నాడు దేవుడు, ఏం ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, ఏ కారణం చేత ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేస్తే నేను వినేస్తానా? నువ్వు ప్రార్థన చేస్తే నేను మన్నిస్తానా? మన్నిస్తాను. కారణం ఏంటో తెలుసా?
మీరు పాపము చేసి ఉన్నారు అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేశారంట వారు? ఇశ్రాయేలు చూడండి, ఏమని రాయబడింది 10వ వచనంలో, పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి సామానులో దానిని ఉంచుకున్న. ముందు దాన్ని తీసేయి, ముందెళ్ళి నీ ప్రార్థన నేను ఆలకిస్తాను. కానీ ముందేం చేయాలి? నువ్వు శుద్ధీకరణ చేసుకోవాలి. నీలో ఉన్న పాపాన్ని తీసివేయాలి. ఇశ్రాయేలులో ఉన్న పాపాన్ని తొలగించాలి. ఆ పాపాన్ని తీసేయకుండా నువ్వెంత ప్రార్థన చేసినా, దొంగిలించిన దాన్ని దోసుకుని గుడాలలో దోసుకుని గొయ్యి తీసి పాత పెట్టి నువ్వెంత దోచుకున్నా దాన్ని తీయకుండా నువ్వెంత ప్రార్థన చేస్తున్నా నీ ప్రార్థన నేను వినను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముందు పాపం తీసేయాలండి. శుద్ధీకరించబడాలి. నువ్వు శుద్ధిపరచబడాలి. నీకు శుద్ధీకరణ లేకుండా, నీలో శుద్ధి లేకుండా పాపంలోనే జీవిస్తూ పాపంలోనే బ్రతుకుతూ దేవా నాకు ఈ కార్యం చేయమంటే దేవుడు ఎలా చేస్తాడు? ఎలా చేస్తాడండి? విశ్వాసం ఉంది. నా విశ్వాసం ఉంచమన్నాడు దేవుడు. విశ్వాసం ఉంది. కానీ యెహోషువతో చెప్తున్నాడు, ఇశ్రాయేలు మధ్యలో పాపం ఉంది, దాన్ని తీస్తేనే కానీ నేను మీతో రాను, దాన్ని తీసివేస్తేనే, దాన్ని తొలగిస్తేనే కానీ మీకు జయముని నేను ఎవరని దేవుడు చెప్తుంటే స్వయంగా ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రార్థన ఫలించకపోవడానికి, మన ప్రార్థన విజయాన్ని పొందకపోవడానికి, మన ప్రార్థన దేవుని సరదానికి, దేవుని ఎదుర్కోపోవడానికి మొట్టమొదటి విశ్వాసం లేకపోవడం, రెండవది మనలో శుద్ధీకరణ లేదు. ఎటువంటి పాపమైనా, చిన్న పాపమైనా పెద్ద పాపమైనా, ఏ పాపమైనా కానీ దేవుని సన్నిధానంలో పాపములను ఒప్పుకొని పాపములు కడగబడి ఆయన శిలువ రక్తంలో కడగబడి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కానీ పాపాన్ని దోసుకుని, పాపాన్ని ఉంచుకుని, పాపంలోనే జీవిస్తూ పాపంలోనే మనం బ్రతుకుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించడు. యెహోషువని గద్దించాడు దేవుడు. ఎందుకయ్యా మోకరించి ప్రార్థన చేస్తావు? ఎందుకయ్యా కన్నీరు విడుస్తావు? లేకో ఇశ్రాయేలు మధ్యలో పాపం ఉంది, పాపాన్ని నీవు తొలగించని దేవుడు ఇక్కడ స్వయంగా యెహోషువతో అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మొట్టమొదటి నీ ప్రార్థన దేవుని సన్నిధానానికి దేవుని ఎదుర్కోవాలంటే మొట్టమొదటి ఏం కావాలి? విశ్వాసం కావాలి. రెండవది నీకు శుద్ధీకరణ కావాలి. నీలో ఉన్నటువంటి పాపాన్ని నీవు విడిచిపెడితే నీ ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా మనం చదువుదాం. చూడండి, మార్కు రాసినటువంటి సువార్త. ఈ రాత్రి ప్రభు మన ప్రార్థన ఆలకించాలంటే, మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే, మన జీవితంలో మేలులు కలగాలంటే, మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరగాలంటే, నీకు ఆరోగ్యం రావాలంటే, ఆనందం కావాలంటే, కూటికి గుట్టకి కరువు లేకుండా ఉండాలంటే ప్రార్థన చాలా ముఖ్యం. ఆ ప్రార్థనకు నీవు జత చేయవలసింది ఏంటంటే, మొట్టమొదటిది విశ్వాసాన్ని జత చేయాలి. రెండవది నువ్వు శుద్ధీకరణ ఆచారాన్ని నువ్వు అవలంబించాలి. నీలో పాపం లేకుండా నువ్వు శుద్ధి చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడం. 11 మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చూద్దామండి. 11వ అధ్యాయం 25వ వచనం చూడండి. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడలా ఏంటంటే మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లాను వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీ పాపములను క్షమించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటి విశ్వాసం కలిగి ఉంటేనే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. రెండవది నీవు శుద్ధీకరింపబడితేనే, పాపాలను ఒప్పుకొని విడిచిపెడితేనే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మూడో అంశం కూడా ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఏంటంటే మూడో అంశము, క్షమించే మనసు నీకు లేకుండా ఎన్నిసార్లు ప్రార్థన చేసినా అంతే. నువ్వు ఎదుటి వారి మీద కోపం పెట్టుకుని, ద్వేషం పెట్టుకుని, ఉగ్రత పెట్టుకుని, ఉక్రోషం పెట్టుకుని, కక్షలు పెట్టుకుని, వాడు నా శత్రువు అని నేనే క్షమించాలని కనుక నీవు బిగదీసుకుని కూర్చున్నావు అనుకో, నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. జాగ్రత్తగా గమనించాలి. ఏం చేయడండి దేవుడు? ఎదుటి వారు నువ్వు క్షమించకపోతే నిన్ను కూడా దేవుడు
క్షమించడు. నిన్ను క్షమించకపోతే నీ ప్రార్థన దేవుడు అంగయ్య ఎన్నిసార్లు చేసుకుంటూ చేసుకో. ఎదుటివాడిని క్షమించవా? నీ పాపాలను క్షమించాలా, నిన్ను క్షమించాలా, నీ రోగాలను నేను శుభ్రపరచాలా, నీకు ఆరోగ్యం ఇవ్వాలా. కానీ నేను ఇన్ని పాపాలు నిన్ను క్షమించినా కానీ, ఎంతగా నిన్ను క్షమించినా బిడ్డగా చేసుకున్నా కానీ, చిన్నపాటి పాపాలు ఎదుటివాడు చేసిన తప్పు నువ్వు క్షమించలేవా? నీ ప్రార్థన నేను ఎన్నో అంటాడు దేవుడు. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన బిడ్డలారా. ఎదుటి వారిని క్షమించే మనసు మనలో లేకపోతే, క్షమించే గుణం మనలో లేకపోతే దేవుడు మన ప్రార్థన ఆలకించడు అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకుండగా ఆయన సిలువకు ఎక్కక ముందు అనేక మందితో చెప్పాడు, ఆయన పాపం చేయకండి, దుర్మార్గం చేయకండి, హత్యలు చేయకండి, దోపిడీలు చేయకండి, దొంగతనాలు చేయకండి, అబద్ధాలు ఆడకండి అని అనేక మందికి దేవుడు చెప్పాడు. చెప్పినా కానీ దొంగతనాలు చేసేవాళ్ళు మానలే, దోపిడీ చేసేవాళ్ళు మానలే, అబద్ధాలు ఆడేవాళ్ళు మానలేదు. ఆఖరికి యేసు ప్రభువారు సిలువ వేసే ముందు వాక్యానుసారంగా ఇద్దరు దొంగల మధ్య ఆయనను సిలువ వేస్తున్నటువంటి వాక్యము నెరవేరులాగున యేసు ప్రభువారు పక్కన కుడి పక్కన ఒకరిని, ఎడం పక్కన ఒకరిని దొంగల్ని సిలువ వేశాడు. సిలువ వేసిన తర్వాత అందులో ఒక దొంగ యేసు ప్రభువారిని దూషించాడు. దేవుడు అయితే దిగిరా, నన్ను కూడా రక్షించు అన్నాడు. రెండో వాడు ఏమన్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడే, మనమైతే పాపం చేసి తప్పు చేసి మనం ఈ శిక్షను మనం అనుభవిస్తున్నాం. ఈయన ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ దొంగతనం చేయలేదు, ఏ అబద్ధం ఆడలేదు, ఏ దోపిడీ చేయలేదు అని చెప్తూ అతను యేసు ప్రభు యొక్క చూసి, ఆయన కళ్ళల్లోకి చూసి, ఆ శ్రేష్టమైనటువంటి కళ్ళటువంటి ఆ యొక్క ప్రేమానురాగాలను చూసి ఒక మాట అంటాడు. చచ్చిపోయే ముందు అన్నాడు ఒక మాట. ఏమన్నాడు? ప్రభువా, నీకు ఒక రాజ్యం ఉంది, అది ఈ రాజ్యం లాంటిది కాదు. ఆ రాజ్యంతో నీవు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలో నాకు కూడా చోటి అని ప్రార్థన చేశాడు. యేసు ప్రభువారు అన్నటువంటి పరిస్థితిలో అక్కడ ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడు? ఆయన తల నుంచి రక్తం కారుతుంది, చేతుల నుండి రక్తం కారుతుంది, కాళ్ళ నుంచి రక్తం కారుతుంది, ఒంట్లో రక్తం అంతా కూడా ఒక్కొక్క చొక్క కిందకి కారిపోతుంది. ప్రియమైన బిడ్డలారా, బాధతో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు. ఈ రోజున కాలుకి చిన్న దెబ్బ తగిలి ముళ్ళు కూర్చుకుని కుర్చీలో కూర్చొని దారంటీలు కూడా అమ్మకు మంచి లేవంటే, ఏమయ్యా నేను బాధతో ఉంటే నీకు మంచి లేవాలా అంటాం మనం. ఏమంటాం మనం? నేను బాధతో ఉంటే నీకు మంచి లేవాలా అంటాం. ఇంట్లో భార్య అయినా అలాగంటది, కొడుకైనా అలాగంటాడు, కూతురైనా అలాగంటాడు. నొప్పితో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు ఎవరికైనా ఏదైనా సాయం చేయాలంటే మనం చేయలేం. కానీ యేసు ప్రభువారు ఉన్నటువంటి పరిస్థితిలో క్షమించవలసినటువంటి అవసరం ఆయనకి లేదు. బ్రతుకున్నప్పుడు వీళ్ళు ఏమో మాట్లాడలేదు, చచ్చిపోయే ముందు ఇంకో 2 గంటల్లో చచ్చిపోతారనగా వాడు మారు మనసు పొంది, మార్పు పొంది యేసు ప్రభువారు క్షమించు ప్రభువా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే యేసు ప్రభువారు ఎంత ఆనందంతో వాడిని క్షమించాడంటే మామూలుగా కాదు. ప్రియమైన బిడ్డలారా, దేవునికి కావాల్సింది ఏంటంటే మారు మనసు, పాపాలను క్షమించడం. ఆ క్షమించడం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన సిలువ మరణం ఎందుకు పొందుతున్నాడు తెలిసింది? మన పాపాల నిమిత్తమే ఆయన సిలువ మరణం పొంది మనకు రక్షణను, విమోచనను ఆయన ఇవ్వాలని, పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలని, నరకం నుంచి తప్పింపడాలని సిలువలో ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ సందర్భంలో యేసు ప్రభువారు ఆ దొంగని క్షమించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత బాధలో, అంత వేదనలో కూడా యేసు ప్రభువారు ఆ దొంగను క్షమించగలిగాడంటే, పక్కన మనకి ఏదైనా ఎవరైనా అన్యాయం చేస్తే మనం ఎవరిని కూడా సహించలేం, క్షమించలేం. తల్లి కావచ్చు, కుమారుడు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కానీ, చుట్టాలు కావచ్చు, పట్టాలు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, క్షమించేటటువంటి మనసు మనకు ఉండదా? అటువంటి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించడం ఏంటి? ప్రియమైన బిడ్డలారా, క్షమించే మనసు నీకుంటేనే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమని రాయబడింది ఇక్కడ చదవండి ఒకసారి. 25వ వచనం ఏమని రాయబడుతుంది? మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వానిని క్షమించండి. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయడానికి మోకరించినా, ఎప్పుడు ప్రార్థన చేయడానికి నువ్వు నిలబడ్డా, మొట్టమొదటి విషయం ఏం రావాలో తెలుసా? ప్రభువా, నేను ఎవరినన్నా క్షమించలేదేమో, ఈ సమయం మందు వారిని నువ్వు క్షమించినైనా. మాట కాదు, అనడం, కార్యం చేయాలి. వాడి దగ్గరికి వెళ్ళి క్షమించమని మీరు అడగాలి. అవసరమైతే వాడు కాళ్ళు పట్టుకోవాలి, అవసరమైతే వాడిని బ్రతమాలుకోవాలి. ఏమని? నిన్ను క్షమిస్తున్నాను, నన్ను కూడా నీవు క్షమించని. క్షమించడానికి కక్షలు, కోపాలు మనం పెట్టుకోకూడదండి, పెట్టుకోకూడదా? మనం దేవుని బిడ్డలు కనుక దేవుని ప్రేమను వారికి చూపించాలి కనుక ఆ ప్రేమను చూపించడంలో ఎదుటి వారిని మనము
క్షమించేవారిగా ఉండాలి కానీ వారి మీద కక్ష పెంచుకునే వారిలాగా మనము ఉండకూడదు అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనకు జత చేయవలసింది మొట్టమొదటి విశ్వాసం, ప్రార్థనకు జత చేయవలసింది రెండవది శుద్ధీకరణ, ప్రార్థనకు జత చేయవలసింది మూడవది క్షమించేటటువంటి లక్షణం, గుణం. ఈ మూడు లేకుండా నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. అబ్బో నేను ప్రార్థన చేసేస్తానండి, ఏమి తగ్గడం లేదండి, ఆరోగ్యం తగ్గడం లేదు, అనారోగ్యం తగ్గడం లేదు, ఇంట్లో ఉన్న సమస్యలు తగ్గడం లేదు, నా బతుకు బాగుంటలేదండి, ఎక్కడ ప్రార్థన చేసినా ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నేను ఎక్కడ చేసిన కొంగలు అక్కడే ఉన్నట్టుంది. ఎందుకుంది? ఎందుకుందంటే బైబిల్ని అడిగితే చెప్తుంది, దేవుని అడిగితే చెప్తాడు. నీ ప్రార్థనలో విశ్వాసం ఉండాలి, నీ ప్రార్థనలో శుద్ధీకరణ ఉండాలి, నీ ప్రార్థనలో క్షమించే మనసు నీకు ఉండాలి. ఇది దేవుడు బైబిల్ చెప్తున్నటువంటి చక్కని అంశాలు. నాలుగో విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం ఈ రాత్రి. ప్రియమైన బిడ్డలారా, నాలుగో అంశం కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుతామండి. 5వ అధ్యాయము 17వ వచనం, యాకోబు పత్రిక, యాకోబు రాసిన పత్రికల నుండి 5వ అధ్యాయము 17వ వచనాన్ని సందర్భం చూద్దాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండునట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా భూమి తన ఫలమును ఇచ్చారని పరిశుద్ధ గ్రంథంలో మనకు రాయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఈయన గారు ఎవరంటే ఏలియా గారి గురించి, పాత నిబంధనలో ఉన్నటువంటి ఏలియా గారి గురించి నూతన నిబంధన గ్రంథంలో యాకోబు గారు ఇక్కడ రాస్తున్నారు. ఏమని రాస్తున్నాడైనా? ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. ఇక్కడ ఏలియాని తీసి మన మీ పేరు పెట్టుకుని మిమ్మల్ని ఉదహరించుకుని చెప్పండి ఒకసారి. ఏలియాని తీసేసి మనము కూడా ఏలియా వంటి స్వభావము గలవారమే అని చెప్పగలమా? ఏలియా వంటి స్వభావం గలవారము మనము అని చెప్పగలవా? ఒంట్లో నుంచి దడ వస్తుంది, వణుకు పడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఏలియాకున్న స్వభావం ఏమిటి? అసలు ఏలియాకున్న స్వభావం ఏంటో తెలిసింది. దేవుని ప్రజలు నశించిపోకుండా ఉండడానికి ఏలియా ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ వచ్చిన వాడు, ప్రార్థించగలిగినటువంటి స్వభావము కలిగిన వాడు. మానవుని స్వభావం ఏంటి? ఇప్పుడు ఆది కాండంలో దేవుడు చెప్తాడు, తండ్రిని దేవుడు ఏమని చెప్తాడు తెలుసా? నరుని హృదయం కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. మానవ స్వభావం ఎటువంటిది? చెడ్డదే, ఎల్లప్పుడూ చెడ్డదే. నిద్రపోయినప్పుడు చెడ్డదే, మెలుగుకున్నప్పుడు చెడ్డదే, పని చేస్తున్నప్పుడు చెడ్డదే, చూస్తున్నప్పుడు చెడ్డదే, నడుస్తున్నప్పుడు కూడా చెడ్డదే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మానవుని హృదయం ఎల్లప్పుడూ కేవలం చెడ్డదే. కాదని చెప్పగలరా మీరు? మీరు కాదని చెప్పగలుగుతారా? దేవుని వాక్యం కాదని చెప్పగలుగుతారా? అబ్బాబ్బా నేను చెడ్డదని కాదని మనం అనగలుగుతాం? మన హృదయం చెడ్డది కాదని మనం అనుకోగలుగుతామా? ప్రియమైన చూపు ద్వారా, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా నిద్రపోయినప్పుడు కూడా మన ఆలోచనలన్నీ కూడా చెడ్డవే. ఆ చెడ్డమైన ఆలోచన నుంచి తప్పించడానికి దేవుడు మనకు ఆయన ప్రార్థన జీవితాన్ని మనకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా స్వభావం ఎటువంటిదో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. అతడు వర్షింపకుండునట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఏలియాకున్నటువంటి స్వభావం ఏమిటి? ఆసక్తి కలిగి ఏలియా ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, బాగానే ఉంది. ఏలియా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షము కురవకుండా ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఏలియాని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఏలియాని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? కేరీతు వాగు దగ్గరికి ఏలియాని దేవుడు వెళ్ళమన్నాడు. కేరీతు వాగు అంటే అక్కడ ఏముంది? 2 కొండల మధ్య నుంచి వస్తున్నటువంటి జలధారది. 2 కొండల మధ్య నుంచి వస్తున్న జలధార నీటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు. కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు. ఆ కాలువ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండ నువ్వు అన్నాడు దేవుడు. ఎందుకు అక్కడ ఉండమన్నాడు? ఎక్కడుంటే చంపేస్తారు కనుక ఏలియా భయపడి ఏం చేశాడంటే ప్రార్థన చేస్తాడు. 3.5 సంవత్సరాలు వర్షం కురవకూడదని. వర్షం కురవడం మానేసింది, కరువు స్టార్ట్ అయింది. కరువు వర్తం మొదలుపెట్టిన తర్వాత మరి ఏలియాని ప్రార్థన చేశాడు కనుక ఏలియాని ఎవరన్నా కొడతారని, చంపుతారని
ఏలియా భయపడుతుంటే నువ్వు వెళ్ళి కేరీతు వాగు దగ్గర ఉండు, తింటకి ఇక్కడ ఏం లేదు కదా, నీకు పెట్టేవారు కూడా ఏం లేరు కదా. కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి దేవుడు ఉండమన్నాడు. కేరీతు వాగు దగ్గర ఓ పెద్ద బంగ్లా కట్టించాడు దేవుడు. అక్కడ ఏలియాకి ఏం కట్టించాడమ్మ? కేరీతు వాగు దగ్గర కొండల మధ్య నీవు నివసించడానికి వెళ్ళమన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా మారు మాట్లాడకుండా అప్పుడు దాకా ఊళ్ళో ఉన్నటువంటి ఏలియా ఊళ్ళో ఉన్న ఏరియా, మనుషుల మధ్య ఉన్నటువంటి ఏలియా, ఒక ఇంట్లో ఉన్నటువంటి ఏలియా కొండల మధ్యలోకి వెళ్ళి దాక్కోవడానికి, జీవించడానికి వెళ్ళాడు. అక్కడ ఏమన్నా ఉందా? ఎండకి ఎండి వానక తడిసి 3 సంవత్సరాల్లో వర్షం రాదా, 3 సంవత్సరాల్లో మంచు కురవదా, 3 సంవత్సరాల్లో జరిగేవి కూడా జరుగుతూ ఉంటాయి కదా. అయినా కానీ ఏలియా ఆ కొండల దగ్గరికి వెళ్ళి కూర్చున్న సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయనకున్న స్వభావము. దేవుడు నన్ను ఇక్కడ ఉండమన్నాడు, కొండల దగ్గరే ఉండమన్నాడు. ప్రభా దుప్పటేది, వస్త్రాలేయి, ఇల్లేది, నేడేది, ఇక్కడికి వచ్చి ఉండమన్నావేంటి ప్రభా, నేను ఇక్కడ ఉన్నా, ఏదైనా ఇల్లు చూపించు అన్నాడా ఏలియా? అనలా. ఈ రాత్రి ఏలియాకున్న స్వభావం ఏంటో తెలుసండి. దేవుడు ఏది చెప్తే అది చేయగలిగేటటువంటి స్వభావం గలవాడు ఏలియాని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి స్వభావం నీకుంటే నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. 3.5 సంవత్సరాలు ఏంటి, 30 సంవత్సరాలు కొరవద్దన్నా వాన. నీకున్న అవసరతలన్నీ కూడా ఆటోమేటిక్గా తీరడానికి ప్రార్థన శక్తి గొప్పదే. కానీ నీకున్నటువంటి స్వభావం ఎటువంటిదో తెలుసండి. దేవుడు చెప్పిన పనులు చేయకుండా దేవుడు చెప్పని పనులు కూడా చేయడానికి మనం తాపత్రయపడుతూ ఉంటాం కనుక మన ప్రార్థన దేవుడు ఆలకించడు. ఏలి అక్కడికి వెళ్ళి ఉన్నాడు. వెళ్ళిన తర్వాత ఆహారం ఏం తెచ్చేది? ఆహారం ఎవరు తెచ్చారు చెప్పండి? రాజుగారు తెచ్చాడా? సైనికులు తెచ్చారా? ఎవరు తెచ్చారు? పరిశుద్ధులు తీసుకొచ్చారా? ఎవరు తెచ్చారు? ఆహారం కాకులు తెచ్చినాయి. ఉదయం మందు మాంసము, మధ్యాహ్నం మందు రొట్టె. ఆ మాంసము కూడా ఉదయము సాయంత్రం కలిసి కాకుల ఆహారము తీసుకుని ఏలే దగ్గరికి వచ్చింది. కాకులు ఎప్పుడన్నా మొహం కొట్టుకుంటాయా? పాసునూరుతో ఉంటాయి, పాసుమగతో ఉంటాయి. కాకి ఎందులో ముట్టాడుతుందో దానికే తెలవదు, ఎక్కడెక్కడ ముట్టాడుతుందో తెలవదు, ఎక్కడ తను మూతి పెట్టి అపశుభ్రంగా ఉంటుందో తెలియదు. కానీ ఆ కాకి తీసుకొచ్చేటువంటి ఆహారాన్ని ఏలియా దగ్గర పెట్టినప్పుడు ఏలియా ఏమనాలి? ప్రభా ఇది మొహం అడిగితే ఏం చేయదు, పాసినూరుతో తెస్తుంది, ఇది నేను తింటామేంటి, ఈ మాంసం తింటామేంటి, ఈ రొట్టె తింటామేంటి, చిచ్చి నాకు అది బాగలేదు అనాలిగా ఏలియా? అన్నాడా ఏలియా? అనలే. కారణం ఏంటో తెలుసా ప్రియమైన బిడ్డలారా? దేవుడు చెప్పినట్టుగా చేయడమే. అగ్నిలో దూకమంటే అగ్నిలో దూకాలి, నీటిలో దూకమంటే నీటిలో దూకాలి, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండేటువంటి జీవితం కలిగిన వారు ఏలియా ప్రవక్తని పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా స్వభావం అంటే అదేండి. ఒక పూట కూడు లేకపోతే మనం గడగలాడిపోతాం, ఒక రోజున రూపాయి లేకపోతే మనం గుడగలాడిపోతాం. ఎవరన్నా అప్లోడ్ వచ్చి బెదిరిస్తే సార్ మనం గడగడ వణుకుపోతాం, అంతే, కాళ్ళు చేతులు తడవచ్చేస్తాం. ఏది నీ స్వభావం? ఏది? దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు చెప్పిన మాట వినాలి అనేటువంటి స్వభావం నీకు ఉందా? అసలు నీకు ఉంటే నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ఏలియా వంటి స్వభావం గల మనుషుడే, మన స్వభావం గల మనుషులే పర్లేదు, మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడని మీరు గొప్పలు చెప్పుకోకూడదు, సంకలు కొట్టుకోకూడదు. ఏలియాకు ఉన్నటువంటి స్వభావం నీకు ఉందా లేదా అని మొట్టమొదటిగా నీవు పరీక్షించుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఉదయం మాంసం తీసుకొచ్చింది, మధ్యాహ్నం రొట్టె తీసుకొచ్చింది, సాయంకాలం కూడా మాంసం రొట్టె తీసుకొచ్చింది. కాకి తీసుకొచ్చినటువంటి ఆ ఎంగిలిని ఏలియా ఎలా తిన్నాడో తెలిసింది. పరిశుద్ధంగా దేవుడు చెప్పి తీసుకొచ్చాడు, దేవుడు ఇచ్చాడు కనుక దాన్ని పరిశుద్ధంగా తిన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కడ? మాంసమును రొట్టెని కేరీతు వాగు దగ్గర తిన్నాడు. ఇక్కడ కూడా కేరీతు వాగు ఎండిపోయిన తర్వాత దేవుడు మరలా ఇక్కడ దానికి ప్రమోషన్ ఇస్తున్నాడు, వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, సారేపతి ఇంటి దగ్గరికి వెళ్ళు అన్నాడు దేవుడు. ఏటి వాగు ఎండిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ప్రమోషన్ ఇచ్చి ఏలియాని ఎక్కడ పంపించాడు? సారేపతి విధవరాళ్ళ దగ్గరికి పంపించాడు. సారేపతులను గొప్పింటికి అని పంపించాడా? లేదు, విధవరాల దగ్గరికి పంపించాడు దేవుడు. ఆ విధవరాలకు ఉన్నటువంటి భవిష్యత్తు, విధవరాలకు ఉన్నటువంటి ఆస్తుపాస్తులు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది ప్రియమైన బిడ్డలారా. అప్పటికే ఆవిడకు ఉన్నటువంటి పిండి అయిపోయింది, నూనె అయిపోయింది. ఆ రోజుకు సరిపడేటువంటి నూనెను గుప్పిడి పిండి ఆమె తొట్టులో ఉంది, అంతే. ఆమె కూడా చనిపోయి ఈ రోజు అప్పం చేసుకుని తినేసి చనిపోదు నా కొడుకునేనని సిద్ధపడి ఉన్నటువంటి ఇంటికి ఏలియాని దేవుడు పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ జరిగిన సంభవం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది ప్రియమైన బిడ్డలారా.
ఇక్కడ ఈ కెరీతు వాగు దగ్గర రొట్టె మాంసం రెండు ఉన్నాయి. కానీ సారేపతు విధవరాల దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ ఆయనకి ఇచ్చిన ఆహారం ఏంటో తెలిసింది. దినమునకు ఒక రొట్టె మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునగాక. దినానికి ఒక రోజు, రోజుకు ఒక అప్పమే. ఎన్ని రోజులు తిన్నాడు తెలిసింది? కరువు కాలం అయిపోయేంత వరకు కూడా రోజుకు ఒక రొట్టె చెప్పున ఆమె ఇచ్చేది, ఈయన తినేవాడు. ఇక్కడ రొట్టె ఉండేది, మాంసం కూడా, కూర కూడా ఉండేది. ఎక్కడ కేరీతువా దగ్గర ఏముందండి? రొట్టె ఉంది, రొట్టెలో నంచుకుంటే మాంసం కూర కూడా ఉంది. సారేపతి విధురాల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏముందమ్మా? రొట్టె మాత్రం తప్ప నూనెలో కొద్దిగా వేసి అలాగే ఇలాగ పైన కింద తిప్పేసి ఆ రొట్టె మొక్క మొదటి రొట్టె ఏలియాగిస్తే రెండవ రొట్టెలు చేసుకోవడానికి పిండి నూనె ఊరతా ఉండేది అనమాట. ఇక్కడ ఈ సారేపతి విధురాల దగ్గరే ఉన్నదండి, కూర లేదు, రొట్టె ఒకటే ఉంది, అప్పం ఒకటే ఉంది. ప్రియమైన బిడ్డలారా, ప్రభువా కేరీతు వాగు దగ్గరే బాగుంది, అక్కడ మాంసం రొట్టె ఉంది, ఇక్కడ రొట్టె ఒకటే ఉంది. ప్రభువా నాకు వద్ది ఈ జీవితం, ఈ సారేపతి విధురాల దగ్గర నేను ఉండను, నేను మరలా కేరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోతాను, లేకపోతే ఇంకొక ఇల్లు ఏదైనా చూపించు అన్నాడా ఏలియా గారు? అన్నాడా? ఏది దానిని సదురుకుని తిని జీవించినట్టుగా ఏలియా స్వభావాన్ని మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డ, అటువంటి స్వభావం మనకు ఉందంటారా? ఏది అది తినే స్వభావం ఉండ. కూర బాగపోతే నాకు వద్ది కూర అంటాం, అన్నం శివుని పొంది అనుకో, అబ్బాయి నాకు వద్ది అన్నం అంటాం, పొద్దునగా ఉండవు నాకు వద్దు అంటాం. మనకు ఉన్నటువంటి కోరికలు మామూలు కోరికలు కాదండి. మనం రాజుగారిలో పుట్టవలసిన వాళ్ళం, మామూలు చిన్న చిన్న ఇళ్లలో పుట్టవలసిన మనం కాదు. మన స్వభావం గొప్పదే, మన ఆలోచనలు గొప్పే. కానీ ప్రియమైన బట్టి దేవుడు చెప్తున్నాడు, నేను ఏది అది నువ్వు తిన్నట్లయితే, నేను చెప్పినట్టుగా నువ్వు నడుచుకున్నట్లయితే నిన్ను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియమైన బిడ్డలారా, మన వంటి స్వభావం గలవాడే, కానీ ఆయనకున్న స్వభావం ఏంటో నువ్వు గుర్తించగలిగితే దేవుళ్ళు నువ్వు బలపడతావనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. దయచేసి గమనించండి. చూడండి, కూర లేకుండా ఒక రొట్టె తిని ఎన్ని సంవత్సరాల కరువు కాలం అంతా కూడా ఏలియా గడపగలిగాడు. కూర లేకుండా మీరు అన్నం తింటారా? ఏమ్మా, కూర లేకుండా అన్నం తింటారా? పూర్వకాలం పెద్దలైన వారు ఇంట్లో కూర వండుకుంటానికి దారి లేనప్పుడు వర్షాకాలంలో, తుఫాను కాలంలో గెంజిలో ఉప్పేసుకొని, నీళ్లలో ఉప్పేసుకొని అన్నం వండేసుకుని, అన్నంలో కొన్ని నీళ్లు పోసుకుని, లేకపోతే గెంజి ఉంటే గెంజి పోసుకుని కొద్ది ఉప్పు వేసుకుని తిని బ్రతికిన రోజులు ఉన్న ఆ రోజుల్లో. అలా కాలక్షేపం చేశారు వాళ్ళు. ఆ జీవితాలు వేరు. ఇప్పుడు నీకు దేవుడు అన్ని సమృద్ధిగా ఇచ్చాడు తినడానికి. పలావ్ కాలితే పలావ్ తెచ్చుకోవచ్చు, బిర్యానీ కాలితే బిర్యానీ తెచ్చుకోవచ్చు, నీకు ఏది కాలితే తెచ్చుకొని డబ్బులు పెట్టి కొనుక్కొని తినేయచ్చు. ఈ రోజున అన్ని సౌకర్యాలు వచ్చేసినాయి. కానీ ఏలియా వంటి స్వభావం అనేది చాలా కఠినమైనటువంటి బాధలు కలిగినటువంటి జీవితాన్ని ఏలియా గడుపుకున్నాడండి. కనుకే ఏలియా అటువంటి పరిస్థితుల్లో కూడా దేశం కోసం, ప్రజల కోసం, నశించిపోతున్న వారి కోసం, ఇశ్రాయేలు జనాంగం కోసం ప్రభువు వారిని రక్షించని ఆ చప్పిడి రొట్టె తిని, కూరలేని రొట్టె తిని వారి కొరకు ఏలియా ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. బాగుంటే మనం ప్రార్థన చేస్తాం, బాగుంటే మనకు దేవుడు ఉన్నాడు, బాగులేకపోతే ఏం దేవుడులే అంటాం. మన జీవితాలు ఏలియా వంటి స్వభావం గల మనుషులమే అని కనుక చెప్పడానికి మనం తగిన వారము కాదు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, చూడండి, కూర లేని రొట్టె తిని తన జీవితాన్ని సమర్పణ చేసుకుని ఏలియా తన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. 3.5 సంవత్సరాలు వర్షం కొరకుండా ఉండడం అంటే మాటలా. ఏలియా ప్రార్థన, ఆ ప్రార్థన దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఏలియా ప్రార్థించాడు, ప్రార్థించిన క్షణం నుంచి వర్షము ఆగిపోయింది. వర్షం ఆగడమే కాదండి, అక్కడ రాయబడిన మాట చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మంచైనను వర్షమైనను పడలేదు అని రాయబడింది అక్కడ. ఆ వాక్య భాగంలో మనం చూస్తే ఏమని రాయబడి ఉంటుందో తెలుసండి? మంచైనను వానైనను 3.5 సంవత్సరాలు పర్వాలేదు. చూడండి, ఏదేను తోట గురించి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటో తెలిసింది. ఆ ఏదేను తోటను తడపడానికి దేవుడు ఏం చేస్తాడంటండి? భూమిలో నుంచి మంచును కురిపించినట్టుగా మనం చూస్తాం. ఆ మంచు వల్ల ఏదేను తోట అంతా ఫలభరితంగా జీవించింది. వర్షం లేకపోయినా పర్లే, మంచు కురిసినా కానీ చెట్లు చక్కగా ఫలాలు ఇస్తాయి, ఫలిస్తాయి. ప్రియమైన బిడ్డలారా,
కనుక ఏలియా ప్రార్థనకు దేవుడు చేసిందంటే మంచైనను వానైనను కురవకుండా దేవుడు ఆపించేశాడంతే. అసలు ఏ రీతిగా ఆ కరువు ఎందుకు రావాలంటే వీరు మాట్లాడడం లేదా, జనాలు మాట్లాడడం లేదు, ప్రజలు మాట్లాడడం లేదు. దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని తిరస్కరించి విగ్రహాలను మొక్కుతూ విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నప్పుడు ఏలియాకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల వర్షము కురవకుండా మానేసింది. తర్వాత దేవుడు మరలా ప్రార్థన చేసినప్పుడు ఏలియా ప్రార్థన చేయమన్నాడు. ఏలియాను ప్రార్థన చేయమన్నప్పుడు ఏలియా ప్రార్థన చేస్తే మరలా వర్షము కురిసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ ప్రార్థనకు ఉన్న శక్తి ఎలాగొచ్చిందో తెలిసింది. మొట్టమొదటిగా విశ్వాసం ఉండాలి నీ ప్రార్థన ఫలించాలంటే. రెండవది నీకు శుద్ధీకరణ, నీలో పాపపు జీవితాన్ని అంతటి కూడా శుద్ధి చేసుకుని కడిగేసుకుని శుద్ధీకరణతో నీవు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. మూడవది ఎదుటి వారిని క్షమించే మనసు గుణం నీలో ఉండాలి. ఎదుటి వారిని క్షమించే గుణం నీలో లేకుండా నువ్వు ఇంతకాలం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు ఫలింపు ఉండదు. నాలుగవది ఏలియా వంటి స్వభావం మనము ఏది ఉంటే దానిని తృప్తి తీరగా ఆశ తీరగా దేవుడు నాకు ఇది ఇచ్చాడు చాలు, దేవుడు ఇది నాకు ఇచ్చాడు చాలు, దేవుడు ఇచ్చిన దానిని నేను తింటాను, దేవుడు ఇచ్చిన స్థలంలోనే నేను ఉంటాను, దేవుడు ఇచ్చిన చోటనే ఉండమన్న చోట నేను ఉంటాను, దేవునికి ఇష్టమైన బిడ్డగా నేను జీవిస్తాను. అది ఏలియా వంటి స్వభావము. ఈ రాత్రి ప్రియమైన బిడ్డలారా, ఇవేమీ లేకుండా నేను ప్రార్థన చేసేస్తాను, ఏమీ లేకుండా నేను ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన అంగీకరించేయాలి, ఏమీ లేకుండా నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి దేవుడు నా ప్రార్థన ఎందుకు అంగీకరించడం లేదు అని కనుక నువ్వు దేవుని మీద నిందేస్తావు అనుకో, ఆకాశం మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుందమ్మా? అంతేగా దేవుడు చెప్తాడు, ఎన్నిసార్లు చేస్తావు ప్రార్థన చేసుకో, ఎంతకాలం చేస్తావు ప్రార్థన చేసుకో, ఎన్ని దినాలు చేస్తావు ప్రార్థన చేసుకో, ఎంత కన్నీటితో చేస్తావు ప్రార్థన చేసుకో. అందుకే యెహోషువతో దేవుడు, ఎందుకు ఇక్కడ ఏడుస్తావు, నువ్వు ఇక్కడ ఎందుకు ఏడుస్తావు, ఎందుకు కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తావు? మొట్టమొదటిగా నీవు వెళ్ళి ఇశ్రాయేలు మధ్యలో ఉన్నటువంటి ఆ పాపాన్ని తీసేస్తే అప్పుడు నేను నీతో వస్తాను, నీకు విజయాన్ని ఇస్తాను, ఇశ్రాయేలు జనాంగానికి జయమునిస్తానని దేవుడు అక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తాం. కనుక విశ్వాసం ఉండాలి, శుద్ధీకరణ ఉండాలి, ఎదుటి వారిని క్షమించే మనసు ఉండాలి. రెండవది ఏది దేవుడు ఇస్తే దానితో సర్దుకుపోయేటువంటి ఏలియా వంటి మనస్తత్వం మనస్సు మనము కలిగి ఉండాలి. అప్పుడు కదా దేవుడు మన ప్రార్థనను ఆలకించేది. మన జీవితంలో అటువంటి ప్రార్థన కలిగి, అటువంటి విశ్వాసాన్ని కలిగి, అటువంటి మనం శుద్ధీకరణ కలిగి, అటువంటి క్షమించే గుణము కలిగి, అటువంటి ఏలియా వంటి సర్దుకుపోయే మనస్తత్వం కలిగి మనం ఈ రోజు ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించడానికి ఆయన మన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ రాత్రి అట్టి రీతిగా ప్రార్థన జీవితంలో ముందుకు సాగడానికి ప్రభువు మనకు కృపను దయచేయునుగాక. ఆమేన్. ఈ రాత్రి దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు మనకున్నటువంటి అవస్థతను బట్టి, మనకున్నటువంటి ఆకృతిని బట్టి దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. వ్యక్తిగతంగా మీకున్నటువంటి అవస్థతల నిమిత్తం ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రి దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మన మధ్య సంచారం చేస్తున్నాడు, ఆయన ఆత్మ మన మధ్య సంచారం చేస్తుంది. కనుక మీరు మనసులో ఉన్నటువంటి కోరికలు, మీకున్న ఆకృతులు, అవసరతలు ఈ రాత్రి దేవుని సన్నిధానంలో మీరు తెలియజేయండి. మనుషులు కాదు, దేవునికే మీరు తెలియజేస్తున్నారు కనుక, దేవునికే మీరు చెబుతున్నారు కనుక ఈ రాత్రి మీ ప్రార్థనలు ఆలకించడానికి ఆయన ఇష్టం. మనం ప్రార్థించండి. ఎవరికి ఉన్నటువంటి ఆకృతుల నిమిత్తం, ఎవరికి ఉన్నటువంటి బాధల నిమిత్తం, ఎవరికి ఉన్న కష్టాల నిమిత్తం, ఏ కుటుంబంలో శోధనలు ఉన్నాయో, ఏ కుటుంబంలో ఇరుకులు ఉన్నాయో, ఏ కుటుంబంలో అనారోగ్యాలు ఉన్నాయో, ఏ కుటుంబంలో సాతానుగాడు సంతోషాన్ని తీసివేశాడు, ఏ కుటుంబ జీవితాల్లో ఆనందాన్ని వారు దొంగిలించాడు, వారికి ఉన్నటువంటి ఆస్తుపాస్తులు కానీ, వారికి ఉన్న సంపదను కానీ, వారికి ఉన్న డబ్బును కానీ, ఆరోగ్యాన్ని కానీ సాతానుగాడు ఏం దొంగిలించాడు? ఈ రాత్రి మీరు ప్రార్థించండి. దేవుడు మరలా మీకు దయచేయడానికి అని ఇష్టంగా ఉన్నాడు. మోకరించి ప్రార్థించండి 5 నిమిషాలు. ప్రభా, ఈ రాత్రినైనా ప్రభా, మొట్టమొదటిగా మాకు విశ్వాసాన్ని దయచేయండి. రెండవదిగా ప్రభా, మీ సన్నిధానంలో శుద్ధీకరించడానికి కృప చూపించండి, మేము శుద్ధపడడానికి కృప చూపించండి. మాకు నక్రతల అవసరం తీర్చగలిగిన గొప్ప దేవుడు నీవే. మూడవదిగానైనా ప్రభా, ఎదుటి వారిని మేము క్షమించడానికి నన్ను కృప చూపించండి. మమ్మల్ని మీరు క్షమించారు నైనా, మా పాపాలను క్షమించారు తండ్రి. ఇన్ని సంవత్సరాలు బట్టి మమ్మల్ని క్షమిస్తూనే వస్తున్నారు. మా తోటి వారిని, ఇరుగు వారిని, పొరుగు వారిని, మా చుట్టాలు, మా బంధువులను ప్రభా, మాకు అపకారం చేసిన వారిని, మా మీద విరోధంగా ఉన్నవారిని మీకు క్షమించలేకపోతున్నాం తండ్రి.
ఈ రాత్రి నేను ప్రభు వారిని క్షమించమని మేము అడుగుతున్నాము. వారిని క్షమించండి. మా జీవితంలో మాకు అపకారం చేసిన వారిని, ద్రోహం చేసిన వారిని, అన్యాయం చేసిన వారిని ప్రభు మేము క్షమిస్తున్నాం. మీరు కూడా మమ్మల్ని క్షమించండి, మా ప్రార్థన ఆలకించండి అని మీరు ప్రార్థన చేసుకుని, ఏలియా వంటి స్వభావం, సర్దుకునే స్వభావం, సరి చేసుకునే స్వభావం, దేవుడు ఏదైతే ఇస్తే దానిలోనే తృప్తిగా జీవించే స్వభావం, ఏలియా వంటి స్వభావం, అటువంటి స్వభావం మాకు దయచేయండి అని మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఈ రాత్రి ప్రభు మనతో ఉన్నారు, మన మధ్య సంచరిస్తున్నారు, మన ప్రార్థన ఆలకించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. శనివారం ప్రార్థన కూడి కట్టే ప్రార్థన జీవితం కనుక, ప్రార్థన చేసే సమయం కనుక మీరు ప్రార్థన చేసుకోండి. మౌనంగా ఉండవద్దు, ప్రార్థన చేసుకోండి. మీ బిడ్డల గురించి ప్రార్థించుకోండి, కుటుంబాల గురించి ప్రార్థించుకోండి, చేతి పని గురించి ప్రార్థించుకోండి, ఉద్యోగాల గురించి ప్రార్థించండి, యజమానుల గురించి ప్రార్థించండి, బిడ్డల గురించి ప్రార్థించండి. మీ చుట్టుపక్కల ఉన్నవా నేను నశించిపోతున్న వారి గురించి ప్రార్థన చేసుకోండి. మీ జీవితంలో మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో, ఏదైతే కోరుకుంటున్నారో అది ప్రభువా నువ్వు నాకు దయచేయని మీరు ప్రార్థన చేయండి. యేసయ్య నీకే స్తోత్రం, పరిశుద్ధుడా నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. ఈ రాత్రి నీ బిడ్డలు ప్రార్థిస్తున్నారు నాయనా, నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నారు తండ్రి, నీ నామంలో ప్రార్థిస్తున్నారు నైనా, నీ ఉన్నావని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు తండ్రి, నీ మాట వినడానికి ఇష్టపడి వారు ప్రార్థన చేస్తున్నారు నైనా. నువ్వు ప్రార్థన ఆలకించేవాడని ప్రార్థిస్తున్నారు నైనా. విశ్వాసంతో ప్రార్థిస్తే ప్రార్థన ఆలకిస్తావని నీ లేఖనాలను బట్టి నేను ప్రభువా వారు ప్రార్థిస్తున్నారు. ఈ రాత్రి వారి ప్రార్థన ఆలకించండి, వారి ప్రార్థనలు మన్నించండి, వారి ప్రార్థనలకు విజయం దయచేయండి, వారి ప్రార్థన ఫలించడానికి కృప చూపించండి. ఏలియా ప్రార్థన ఆలకించిన దేవుడు, యెహోషువ ప్రార్థన ఆలకించిన దేవుడు, ఈ రాత్రి నీ బిడ్డల ప్రార్థనలు కూడా ఆలకించండి. ఇగురైన ప్రభా సూర్యుని ఆపగల శక్తి ప్రార్థనలో ఉందనైనా, చంద్రుడిని ఆపగల శక్తి ప్రార్థనలో ఉందని యెహోషువ తెలియజేశాడు తండ్రి. వర్షాన్ని ఆపగల శక్తి, వర్షాన్ని కురిపించగల శక్తి నైనా మీకు ఉందని సత్యాన్ని ప్రభు ఏలియా నేను ప్రభు తన ప్రార్థనలో తెలియజేశాడు. ఈ రాత్రి ప్రభు నీ బిడ్డలు కూడా ప్రార్థిస్తున్నాడు. దానియేలు జీవితంలో సింహాల నోళ్లను మూయగలిగినటువంటి ప్రార్థన శక్తి నీలో ఉందన్న సత్యాన్ని వారు గ్రహించాలని వారు ప్రార్థించారు తండ్రి. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్ని నుంచి విడిపించగలిగే వాడు నీవేని నీ సన్నిధిని వారు ప్రార్థించి అగ్నిలోనికి నేను దూకినప్పుడు నైనా అగ్నిలో ప్రభు అగ్ని అంటకుండా వాసన తాకుండా వారిని నడిపించిన గొప్ప దేవుడు. ఈ రాత్రి నీ బిడ్డలు కూడా ప్రార్థిస్తున్నారు తండ్రి. వారి ప్రార్థన ఆలకించండి, వారి మనవలు ఆలకించండి, వారి కొనక్కరతలు తీర్చండి తండ్రి. గుడి వచ్చిన సంఘం అంతటిని ప్రభా మీ చేతులకు అప్పగించుకోండి. దేవానికే స్తోత్రం, దేవానికే స్తోత్రం, పరిశుద్ధుడానికే స్తోత్రం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవాంతరమునైనా ఎంతవరకునైనా కూడుకలు అవ్వండి, మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రార్థన జీవితం కలిగి ఉన్నటువంటి మేము ప్రభువా ఆ ప్రార్థనలో ఉన్నటువంటి మెళుకులను తెలుసుకోవడానికి నైనా ఈ రాత్రి కాల సమయం అందు మీరు మాతో మాట్లాడినందుకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. విశ్వాసము లేని ప్రార్థన వ్యర్థమనే సత్యాన్ని ప్రభువా ఈ రాత్రి మాకు తెలియజేస్తారు. అటువంటి విశ్వాసాన్ని మేము కలిగి నీ సన్నిధానంలో ప్రార్థించుకుని మాకున్నటువంటి అక్రతలు తీర్చుకోవడానికి నైనా నీ కృప చూపించండి. రెండవదిగానైనా మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యము లేఖనాన్ని బట్టి ప్రభా శుద్ధీకరణ, మాలో పాపమును దాచిపెట్టుకుని మాలో పాపాన్ని ప్రభా మేము దాచుకుని నీ సన్నిధానంలో ఒప్పుకోకుండా నైనా పాపాన్ని దాచుకుంటే నైనా ఆ పాపం వల్ల మా ప్రార్థన మీరు ఆలకించిన సత్యాన్ని మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి. మూడవదిగానైనా మీరు మమ్మల్ని క్షమించారు, క్షమించే గుణం మేము కలిగి ఉండాలి, అప్పుడు మా ప్రార్థన మీరు ఆలకిస్తారని సత్యాన్ని ప్రభునైనా మీ లేఖనం ద్వారా ప్రభు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. ఎదుటి వారిని క్షమించేటువంటి మనస్తత్వం, మనసునైనా ప్రభా నీ పట్ల మరి మాకు దయచేయండి. నాలుగవదిగా ఏలియా వంటి స్వభావం కలిగి ప్రార్థించమన్నావు తండ్రి. నేను ఏలియా వంటి స్వభావం అంటే ప్రభా అన్నిటిని తాళుకొని అన్నిటిని సరి చేసుకుని మీరు ఇచ్చిన దాన్ని తిని ఉన్నమన్న కాడ ఉండి నేను ప్రభా నీ చిత్తానికి లోబడి నేను ప్రభా జీవించే మనసు ఏలియా కొనుదినైన ప్రభా. ఏలియా వంటి స్వభావం ప్రభునైనా నీ బిడ్డలు కలిగినైన ప్రభా నీ సన్నిధానంలో ప్రార్థించడానికి నీ కృప చూపించండి. ఈ రాత్రి విన్నటువంటి వాక్యాన్ని బిడ్డల హృదయాల ఫలింప చేయండి తండ్రి. నీ బిడ్డలకు ఉన్న ప్రతి ఆకృతుల అవసరతలు తీర్చండి. నీ సన్నిధాన ఆశీర్వాదం వారి గృహాలలో వారి హృదయాలలో వచ్చండి నైనా. ఎవరైతే విశ్వాసం చేత, ఎవరైతే నేను ఆడుకున్నటువంటి పాపలను విడిచిపెట్టి నైనా, ఎవరైతే ఎదుటి వారిని క్షమించే మనసు, క్షమించే గుణం కలిగి ఏలియా వంటి స్వభావం కలిగి నీ సన్నిధిలో ప్రార్థిస్తారు, వారి ప్రార్థనలు ఆలకించి వారి ప్రార్థనలు మన్నించి వారి కుటుంబాలలో ప్రభా చేయదగినటువంటి మేలులు నేను మీరు జరిగించమని, అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభు దీవించమని, వారికి ఉన్న ప్రతి అక్రతల అవసరత మీరే తీర్చమని
రేపటి దినాన ప్రభా పునరుద్ధాన పండుగల ప్రభు సంస్కారముల ప్రభా మరొక్కసారి ప్రభునైనా మేము హృదయపూర్వకంగా పాలుపంపులు పొంది మీ సన్నిధానం ఆనందించే భాగ్యం మాకు దయచేయండి. ఈ సమయం నీ బిడ్డల ఇంటికి వెళ్తుండగా మీ సన్నిధానం ఆశీర్వాదంతో నింపండి. మీ కృపను వారికి దయచేయండి. నేను ప్రభా మీ సత్యములోను, నేను ప్రభా మీ న్యాయములోను, యథార్థతలోను, నీ మార్గంలోను నీ బిడ్డలు నడుస్తున్నట్టుగా కృప దయచేయండి తండ్రి. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా ప్రభా నీ బిడ్డలు జ్ఞాపకం చేస్తున్న వారు దీవించమని నేను ప్రభు ఈ రాత్రి ప్రభా విన్నటువంటి వాక్యాన్ని వారి హృదయంలో పల్లెంప చేయండి. నీ బిడ్డలుగా, నీ సొత్తైన ప్రజలుగా, నీ రాజ్య వారసులుగా ఈ లోకంలో జీవించేటువంటి తలాంతులు, బహుమతులు ప్రభా నీ బిడ్డలుగా దయచేసి నేను ప్రభా అన్ని విషయాల్లో ప్రభా మేలు అనుగ్రహించమని ఈ రాత్రి నేను ప్రభా సంఘాన్ని, సంఘ బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోమని ఇదిగో ప్రభా నేను ఇది అవసరం నోట నుండి ప్రభా మీరు మాట్లాడే ప్రతి మాటలు కూడా నేను పరిశుద్ధపరిచి నేను ప్రభా ఫలింప చేయమని చేసిన ప్రార్థన పాత సన్నిధికి చేర్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్వ పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక. ఆమేన్. అందరూ చెప్తామా? యేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.